హలో హలో. సో రీసెంట్గా నేను రియాక్షన్ వీడియోలో షూట్ చేశాను అనమాట. దానికి ఇంట్రో తీయలేదు, ఇది ఇంట్రో కింద అటాచ్ చేస్తా. సో మా ఫ్రెండ్ ఒక షార్ట్ ఫిలింలో యాక్ట్ చేశాడు, చూసా నేను. సో నాకు ఒక ఐడియా వచ్చింది, ఇలా అంటే తన రివ్యూ తీసుకుందాం, అసలు మూవీ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది తనకి. సో అదే బేసిక్గా మూవీ గురించి, అదే షార్ట్ ఫిలిం గురించి మాట్లాడి మేము కూడా ఏదో మధ్య మధ్యలో మా గురించి మాట్లాడుకొని అలా తీసాం. సో ఎలా ఉందో చెప్పండి మరి. ఏంటి స్టార్ట్ చేయడం? నేను వచ్చినప్పుడా? ఓబిఎస్ వచ్చే ముందే స్టార్ట్ చేసి ఉంచాలి నేను. ఓకే, నువ్వు వచ్చే ముందు స్టార్ట్ చేసి ఉంచితే మనం ఫస్ట్ నుంచి కన్వర్జేషన్ అంతా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఓకే, నేను వచ్చే ముందు స్టార్ట్ చేయలేదు, నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను మనం మాట్లాడిన తర్వాత. యాక్టింగ్ చేద్దాం మళ్ళీ కొత్త స్టార్ట్ చేసేసాడు, బాగా చేసేసాడు. యాక్టింగ్ కాదు అంటే ఫస్ట్ నుంచి ఉంటే కొంచెం రియల్గా ఉంటుంది. మనం మధ్యలో నుంచి మళ్ళీ మాట్లాడుతుంటే ఏదో ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అనుకుంటారేమో అని. నీకు కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది. ఓకే, ఉంటే ఒకసారి నా లైటింగ్ బాగానే ఉందా? ఇప్పుడు బాగుందా? ఇప్పుడు కొంచెం ఎక్కువైందా? ఎక్కువ బ్రైట్ అయినట్టుంది ఇప్పుడు. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. అంటే ఇక్కడ లైటింగ్ ఎక్కువైపోయినట్టు ఏం లేదా? 3 days later. ఇక్కడ ఎక్కువైపోయినట్టుంది, పర్లేదు. ఓకే, స్టార్ట్ చేయలేతే అంటే Day 2. ఏమంటావు మరి, స్టార్ట్ చేయాలా? ఒక్క నిమిషం, నా ఫోన్లో రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. Day 4. లో ఉన్నారా పెహ్లాజు వీళ్ళందరూ? అందరూ ఉన్నారు. పెహ్లాజ్, సంపత్, స్థిత. స్థితగాని కలిసినట్టు ఉన్నావు కదా రీసెంట్గా. స్థితగాడి అదే ఆడి కాలేజ్కి వెళ్ళాను మొన్న. కాలేజ్కి వెళ్ళా, అదే ఇది ఎక్కడికి, మనాలి వెళ్ళినప్పుడు వెళ్ళినట్టున్నావు కదా. ఒక న్యూస్ చెప్పా? న్యూసా? స్థితగాడి 12 seconds later. అమ్మా, నువ్వు వెళ్ళి చెప్పమ్మా నాన్నతో. ఏదో అన్నా. క్వాలిటీ ఫుల్ ఉందా? సౌండ్ రావట్లే నాకు. వస్తుందా? వస్తుంది. ఓకే ఓకే, ఆగైతే ఫస్ట్ ముందు వాడదాం. 1 eternity later. అమ్మా, నువ్వు వెళ్ళి చెప్పమ్మా నాన్నతో. మీ మమ్మీనా? కాదా? ఆవిడ ఒక యాక్టర్ అన్నమాట. అవునా? ఎలారా వీళ్ళందరూ కనెక్ట్ అయ్యారు తెలిసేది? వీడియో అయిపోయి క్వశ్చన్లు వేస్తున్నాను. ఏదో ఒకటి వీడియో అన్ని రాసుకొని కూర్చోవాలి, నేను మధ్యలో అడిగేస్తే అయిపోద్ది కదా అని చెప్పేసి. అంటే ఎలా తెలిసిందంటే, అంటే నాకు వాళ్ళు ఎవరు తెలియదురా బేసికలీ. ఓకే, నేను ఆ టైంలో హైదరాబాద్లో ఉన్నాను. ఓకే, మా ఫ్రెండ్ ఒకడు FTIH అని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనమాట, ఓకే, అక్కడ కోర్స్ చేస్తున్నాడు అనమాట. 6 months కోర్స్ ఎంతో. ఓకే, కోర్స్ చేసినప్పుడు అందులోనే ఏదో కాంటెస్ట్ పెట్టారు. అంటే ఒక 3 minutes లోపు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసి ఇవ్వాలన్నమాట కాంటెస్ట్కి. అందుకోసం చేశాడు. అందుకోసం స్టోరీ రాసి డైరెక్ట్ చేసి మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాడు. మొత్తం నీట్గా యాక్టర్స్ని అన్నీ రెడీ చేసుకున్నాడు.
లాస్ట్ లోనేమో ఆ లీడ్ క్యారెక్టర్, అదే నా క్యారెక్టర్ హ్యాండ్ ఇచ్చాడంట ఆడెవడో. ఓకే హ్యాండ్ ఇచ్చినప్పుడు ఆడు నా ఫ్రెండే డైరెక్టర్. ఓకే సో వాడు నాకు కాల్ చేసి ఇలాగా అర్జెంటుగా ఎక్కడున్నావు వస్తావా పిలిచి రమ్మాడు. వెళ్ళాక చెప్పాడు ఇలాగా అది చిన్న పని ఉంది, నాకు ఒక రోజు కావాలని ఇది అని చెప్పాడు. ఏంటి మొత్తం తీసాడా? ఒక రోజు అని చెప్పాడు, 3 రోజులు చేసాడు. 3 రోజులు చేసాడు. అదే మ్యాజిక్. ఎన్ని ఒక సిరీస్ లాగా ఇది? ఓకే సిరీస్ కాదు, సిరీస్ కాదు, మూవీ కాదు, షార్ట్ ఫిల్మ్. అది అంతే, షార్ట్ ఫిల్మ్ అంతే. ఓకే నువ్వు ఇది ట్రైలర్ అనుకుంటున్నావు కదా? కాదా? ఇది ట్రైలర్ కాదు, ట్రైలర్ కాదు, ఇదే ఫుల్ ఫిల్మ్. అవునా? ఓకే, నేను అందుకే నాకు కింద కామెంట్ చేశాను వెయిటింగ్ అని. అందుకే ఆడు వావ్ అని పెట్టాడు. కానీ ఆడికి తీసిన తర్వాత ఇంకో ఆలోచన కూడా వచ్చిందంట. అంటే దీన్నే పెద్ద స్టోరీ ఎందుకు చేయకూడదు, దీన్నే కొంచెం షార్ట్ ఫిల్మ్ లా ఎందుకు తీయకూడదు, లేకపోతే ఒక సాంగ్ ఉంటది కదా అందులో, ఆ సాంగ్ ని వీడే కంపోజ్ చేసాడు, అంటే లిరిక్స్ గట్రా రాసి. సో దీన్నే ఒక సాంగ్ లాగా ఎందుకు చేయకూడదు అని ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు ఇంకా దాన్ని. మరి మొత్తం ఇంకా కంటిన్యూషన్ ఉంటది దీనికి అనుకున్నా. అదే నువ్వు అనుకున్నావని నేను అనుకున్నాను. వావన్ పెట్టాడు, నాకు అర్థం కాలేదు వావన్ ఎందుకు పెట్టాడు, శరణ్ గడ్ పెట్టుంటాడు అనుకున్నా. అదే నువ్వు కూడా ఇదేంటిది ఈ చిన్నదానికి నువ్వు ఏంటి వీడియో తీద్దాం అన్నావా అని అనుకున్నాను నేను. అంటే అది మొత్తం చూసేద్దాం. ఇషాన్ ఫైన్ ఆర్ట్స్ చేస్తానంటున్నాడండి. ఇప్పుడేంటి, అయినా నేను అందరితో చెప్పేశాను వాడిని ఎంబీబీఎస్ చేస్తున్నానని. అయినా బైపీసీ తర్వాత ఎంబీబీఎస్ చేస్తే వాడి కెరీర్ బాగుంటుంది, అలాగే సొసైటీలో మంచి హోదా ఉంటుంది. చెప్పాను కదా. ఎక్కడున్నాడు వాడు? ఎవరమ్మా? పక్షి ఎంత అందంగా ఉంటేనే దాని రెక్కల శబ్దం వినిపించాలంటే పంజరం తలుపులు తెరవాల్సిందే కదా. షుగర్ది సంథింగ్ ఉంటది కదా, తను ఏదో అనుకుని ఉంటాడు, అంటే యాంటీ షుగర్ది ఏమని చెప్పాడా? షుగర్ అనేది వాడి డ్రీమ్ అనమాట. ఓకే, నేను యాంట్ అనమాట. ఓకే, కానీ యాంట్ చుట్టూ ఒక సర్కిల్ గీస్తాడు కదా, అది మనం పెట్టుకునే అది సొసైటీ. ఓకే, అంతే బేసికలీ సొసైటీ మనల్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది కదా. ఓకే, ఆ సర్కిల్లో ఉండిపోతాం కదా, కొంతమంది ఉండిపోతారు కదా. సో దాన్ని పోర్ట్రే చేసాడు అంతే. ఆ బ్రోన్ కూడా రమ్మనాల్సింది. ఇప్పుడు కాల్ చేస్తే ఉంటాడు నాకు తెలిసి. అలాంటివా? చైనా ఏమో మరి. హలో ఓంకార్, ప్రియానా? ఏంటో చెప్పు. అంటే మాట్లాడాలంటే చేస్తాను, మాట్లాడిన తర్వాత మాట్లాడడం అంటే ఏం కాదు, ఒక జూమ్ కాల్లో జాయిన్ అవుతావేమో.
ఏం జూమ్ కాల్? అంటే మా ఫ్రెండ్ నేను ఉన్నాము. ఓకే. అదే చూసాడు ఆ వీడియో. ఓకే. అదే దాని గురించి మాట్లాడుతుంటే మీ ఫ్రెండ్ కూడా ఉంటే మాట్లాడతాం బాగుంటుంది అంటే నువ్వు అవైలబుల్ ఉన్నావేమో అని కాల్ చేసాను అంతే. యాక్చువల్ నేను చిన్న వర్క్ లో ఉన్నా. మొత్తం ఇంట్లో తీస్తారేమో అనుకున్నా. ఇది షూట్ అంతా హైదరాబాద్ లో అయిందా? అంటే ఆ ఇల్లు కూడా ఎవరు ఉండట్లేదు ఆ ఇంట్లో. ఓకే. అక్కడ ఒక పెద్ద ఆయన ఉంటారు, వాల్టర్ అని. అతను కూడా కోర్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకొక ఇల్లు ఉంది. సో ఆ ఇంట్లో ఖాళీగా ఉంది కదా అని వాడేసుకున్నాం. ఎలా అనిపించింది నా యాక్టింగ్? యాక్టింగ్ బాగుంది. ఇంకా కొంచెం లాంగ్ అయితే బాగుండు అనిపించింది. అండ్ డాడీ మధ్యలో మాట్లాడతారు కదా, నీకు డాడీ కన్వర్సేషన్ కూడా అయితే బాగుండు అనిపించింది. యాక్చువల్లీ అది అంటే రాసుకున్నది అది కాదు. మేము ఆ సీన్స్ కూడా తీసాం. మా డాడీ అంటే డాడీకి నాకైన కన్వర్సేషన్స్, డాడీకి మమ్మీకి అయిన కన్వర్సేషన్స్ అవన్నీ షూట్ చేసాము. బట్ అంటే కొన్ని యాక్టింగ్ బాగోలేదన్నమాట డాడీది. అంటే బాగా రాలేదు సరిగ్గా. డాడీ ఇష్యూస్ అయ్యాయి. డాడీ ఇష్యూస్ కానీ బాగుంది బ్రో. అదే లాంగ్ చేయమను, లాంగ్ చేస్తే బాగుంటది. కానీ అదే ఇప్పుడు మళ్ళీ యాక్టర్స్ దొరకాలనుకుంటా చేసేవాళ్ళు, అదే కష్టం. అదే వాడికి ఏదో ఆలోచన ఉన్నది. మోస్ట్లీ ఒక షార్ట్ ఫిల్మ్ చేయడానికి అంటే అందరూ ఫ్రీగా మోస్ట్లీ చేస్తారు అనుకుంటున్నా కదా, అందరూ ఫ్రీగానే చేస్తారు అనుకుంటా. ఫ్రీగానే. సో అలాగా ఆ ఫ్రీగా యాక్టర్స్ దొరకడం కష్టం కొంచెం, అంటే జెన్యున్ గా చేసేవాళ్ళు. అదే అంటే ఎలా ఉంటది అంటే ఫ్రీగా చేసిన వాళ్ళు లాస్ట్ టైంలో వాడికి ఏదైనా నిజంగా ఏదైనా పని పడ్డది అనుకో, హ్యాండ్ ఇచ్చేస్తాడు. వాడు కమిట్ అంటే మనీ కమిట్ అవ్వలేదు కదా. సో హ్యాండ్ ఇచ్చినా హ్యాండ్ ఇస్తాడు. సో చాలా మంది హ్యాండ్ ఇచ్చారు. ఫాదర్ క్యారెక్టర్ కూడా ఒకటి హ్యాండ్ ఇచ్చాడు. సో అలాంటప్పుడు అదే అతను యాక్చువల్లీ డైరెక్టర్, అతను యాక్టింగ్ చేశాడు అనమాట. కంట్లో నీళ్ళు తెచ్చుకుంటావు కదా, వచ్చా అది ఎలా వచ్చింది? నువ్వు నిజంగా వచ్చిందా వాడావా? ఏం వాడలేదు, నిజంగా వచ్చింది. రిలేటబుల్ అంటే కొంచెం కాసేపు అలా ఉండి దీర్ఘంగా ఆలోచించి ఇలా ఎదురుగా ఒక లైట్ పెట్టుకొని కొంచెం అలా ఆలోచించి థాట్స్ రన్ చేసుకుంటూ ఆ జోన్ లోకి వెళ్ళి అలా కళ్ళు రెప్ప ఆర్పకుండా ఎలా అంటే రెప్ప ఆర్పకుండా ఎలా చూసాను అనమాట. చూసి ఆ జోన్ లో ఉంటే అలా ఉంటే అప్పుడు వచ్చింది. దానికి ముందు డ్రా చేసే సీన్ ఉంది కదా, అక్కడ వరకే మా ఫ్రెండ్ రాశాడు. అంటే నేను కంట్లో నీళ్ళు అదే రాయలేదు అనమాట వాడు స్క్రిప్ట్ లో. నేను అది చూసాక ఆ సీన్ కి ఇలా సెట్ అవుతుంది అనిపించి, ఇది ఇలా తీసిన తర్వాత నా కంట్లోంచి కూడా ఇలా నీరు వస్తే ఎలా ఉంటది అంటే బాగుంటదిలే కానీ నీకు అంత సీన్ లేదు అన్నాడు వాడు. సరే నేను చేసి చూపిస్తానని అలా బొమ్మ గీస్తూ కాసేపు అలాగా ట్రై చేశాను అనమాట. ఆ తర్వాత ఏమో వాడు ఇలా కింద తీస్తున్నాడు, కెమెరా పైకి ఎత్తే ఇలాగే సై చేశాను. అప్పుడు ఇలా కెమెరా పైకి ఎత్తి ఇంకో షాట్ తీసాడు అనమాట. నేను ఇంకా ఏదో గ్లిసరిన్ ఏదో వాడతారు కదా నార్మల్ గా, మనం యాక్టర్స్ చెప్తారు కదా పాడ్కాస్ట్ లోను, ఏదో అవి వాడతాం అప్పుడు వస్తుంది కంట్లో నీళ్ళు, నార్మల్ గా చాలా కష్టం అని చెప్పారు. అంత కష్టమేం కాదే. షార్ట్ ఫిల్మ్ తీస్తాను కష్టాలు ఉంటాయా అని అది తీసే కదా. షార్ట్ ఫిల్మ్ తీస్తే కష్టాలు ఆటలో, నువ్వు ఇంకా పెద్ద ఫిల్మ్ తీసినప్పుడు వాళ్ళకి ఎంత ఉంటాయో అసలు. అదే మనం అసలు అనుకో, మనం ఈజీగా క్రిటిక్ ఇచ్చేస్తాం చూడు, బొక్కలా ఉంది సినిమా ఇదేంటి లైట్ ఎవడ వెళ్ళకండి అంటే అక్కడ ఎన్ని మంది ఎంత కష్టపడితే ఆ ఫిల్మ్ అయిందో మనకి బ్యాక్గ్రౌండ్ అర్థం కాదు. మనకి తెలియదు, మన స్క్రీన్ ముందే చూస్తాం కదా, వాడు ఎలా చేసి ఇలా క్యాప్చర్ చేస్తారు, అక్కడ యాక్ట్ చేస్తారు అనుకుంటాం. కానీ బాబు బోర్డులో ఉందిరా బాబు.
నేను లాస్ట్ టైం వచ్చింది డిసెంబర్లో వచ్చా. జనవరి వరకు ఉన్నా, జనవరి ఎండ్ వరకు ఉన్నా ఇండియాలోనే. అక్కడ ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అప్లై చేస్తూనే కూర్చున్నా. ఎందుకంటే క్రేజీ ఏంటంటే అప్పుడు మాకు పార్ట్ టైం కూడా లేదు. పార్ట్ టైం దానికి నేను వచ్చే ముందే వాళ్ళు చెప్పారనమాట, నువ్వు ఇలా ఇండియా వెళ్తే తీసేస్తామని చెప్పారు. మరి తప్పదు, నేను ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ చాలా రోజులు అవుతుంది మళ్ళీ అక్కడ రావడానికి. అందుకే ఇంకా వచ్చేసి ఏదో చూద్దాంలే అని చెప్పేసి వచ్చేసినాక మళ్ళీ ఇక్కడికి వచ్చాక జాబ్ లేదు. ఇంకా అప్లై చేస్తూనే కూర్చున్నా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. అప్లై అంటే ఎప్పుడు పొద్దున్న నార్మల్గా ఎప్పుడు లెగుస్తా 9కి లెగిసేవాడిని. ఫస్ట్లో 9కి లెగిసి ఒక 3 వరకు అప్లై చేసేవాడిని. అలాగా మా ఫ్రెండ్ కూడా ఉండేవాడులే నాతో, ఇద్దరు రూమ్. ఆడు పొద్దున్న లెగిసేవాడు, వెంకట్ అని చెప్పేసి. ఆడు పొద్దున్న లెగిసేవాడు, నేను పొద్దున్న లెగిసేవాడిని. కూర్చొని అప్లై చేయడమే పొద్దున్న నుంచి 2 గంటల వరకు. 2 గంటలకి ఏదో ఒకటి చేసుకుని తిన్నాం. అలాగే అయ్యేది. అంటే ఎన్ని మంత్స్ అలా అప్లై చేస్తూ ఉన్నావు? ఎప్పుడు ఫెబ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా వచ్చే వరకు అప్లై చేశా. ఎప్పుడు వచ్చింది? జూలైలో వచ్చింది అనుకుంటా. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆల్మోస్ట్ 5-6 months. 5-6 months. ఇంకా అంటే నేను ఇంకా ఆ థాట్ వదిలేదు. ఎన్ని రిజెక్షన్స్ వస్తాయి తెలుసా రోజుకి అప్లై చేస్తుంటే నీకు. ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే పొద్దున్న నువ్వు కూర్చుంటావు అప్లై చేయడానికి. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ గూగుల్కి అప్లై చేశాను అనుకో పొద్దున్న, సాయంత్రం నేను కుక్ చేస్తూ ఉన్నప్పటికి నీకు రిజెక్షన్ వచ్చేస్తుంది. అవునా? అలా అయినా వస్తుందిరా నీకు. నేను ఇప్పుడు అదే పనిలో ఉన్నా అనిపించాను. నేను అప్లై చేస్తున్నాను తప్ప రిజెక్షన్ రాదు, ఏమీ రాదు, అసలు రిప్లై రాదు. కానీ సెకండ్ టైం చాలా ఇంట్లో అక్కడికి వెళ్ళి రావడం అంటే ఫస్ట్ టైం ఎలా ఉంటది అంటే అక్కడ ఒక నిమిషం ఉండు. అన్ని రోజులు అక్కడ ఉన్నావు కదా, ఉండి ఇంటికి వచ్చావు కదా, నీకు ఎలా అనిపించింది అసలు? అంటే ఇంట్లో గెస్ట్ లా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంట్లో గెస్ట్ ఏంటంటే నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళావు అనుకో, మళ్ళీ వెళ్ళిపోవాలి అన్న థాట్ తోనే వెళ్తావు ఇంటికి. ఇప్పుడు నువ్వు స్కూల్లో మనం ఇంటికి, కాలేజ్లో ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఎలాగెళ్తాం, మా అమ్మయ్య అన్నట్టు ఇంట్లో పడుకోవడానికి వెళ్తాం. అవునవును. ఆ థాట్ ఉండదు. నువ్వు ఒక 5 రోజులు వెళ్ళిపోవాలి, 10 రోజులు వెళ్ళిపోవాలి అన్న థాట్ ఉండే నాకు. ఎన్ని రోజులు ఉన్నానో అన్ని రోజులు అదే థాట్ ఉండే నాకు. ఓకే, అంటే బ్యాక్ అవుతాం, వెళ్ళిపోవాలి, ఇంకెన్ని రోజులు వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తామా? ఆ టైంలో క్యాలెండర్ చూస్తే భయం వేసింది నాకు. ఒక్కొక్క రోజు అవుతుంటే చూసాను, డీమన్ స్లేయర్ మొత్తం చూస్తాను, అది ఫాలో అవుతాను. అంటే ఎప్పుడు రిలీజ్ అయినా అది వీక్ కోట్ రిలీజ్ చేస్తాడు అనమాట ఎపిసోడ్, అది ఫాలో అవుతుంటాను. ఇంకా దానికి ముందు చైన్సా మ్యాన్ అని ఒకటి చూసాను. మూవీ తర్వాత ఇంకేం రిలీజ్ చేయలేదు కదా, ఇంకేం చేసాడు ఇప్పుడు చేయలేదు కదా. అంటే చేస్తారు, ఇంకొన్ని రోజులు అయితే చేస్తారు. అది మరి ఏంట్రా మళ్ళీ 2027లోనే ఎప్పుడో వస్తుంది అంటున్నారు. అప్పటి వరకు ఎలా వెయిట్ చేయాలి? అప్పటి వరకు మళ్ళీ ఉంటాయి మరి బింజ్ వాచ్లు చేయాలి మళ్ళీ వచ్చాక. కానీ చాలా క్రేజీ అసలు. ఒక్కొక్కడికి బ్యాక్ స్టోరీ ఉంటది. నాకు అకాజా గడి బ్యాక్ స్టోరీ మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అకాజా నెక్స్ట్ లెవెల్. అదే అలా మన లాస్ట్ సినిమాలో అంత ఉంటదని మేము అనుకోలేదు ఆడికి. నేనేమనుకుంటున్నా అంటే అసలు బేసిక్ గా ఈ అకాజాని ఈడు చంపలేదురా. తామ్జీరోను ఈడు ఎవడు తామ్జీరోతో ఎవడుంటాడు ఫైట్ లో, ఆడును ఈడు చంపరు, ఆడికాడే చచ్చిపోతాడు. అప్పుడు ఇప్పుడు అది క్రేజీ కదా, వీళ్ళిద్దరు చంపలేరు, అదే అంత పవర్ఫుల్ ఆడు. అదే ఇప్పుడు ఆడనే చంపలేకపోయారంటే 2ని 1ని ఎలా చంపుతారు ఇల్లు? నాకు అర్థం కావట్లేదు. అదే కదా, ఇంకేం కుక్ చేస్తున్నారో. అదే కదా, నేను అసలు అంటే ఎలా చేస్తారు అనే థాట్ లో ఉన్నా. ఇప్పుడు ఈయనైతే వీళ్ళిద్దరు చంపలేదు, ఆడికాడే ఆడికాడే చచ్చిపోయాడు. ఇప్పుడు ఆడిని ఆ ముజాన్ గాడిని గట్ట చంపాలంటే వీళ్ళు ఇంకా లెవలప్ అయి ఎక్కడికో వెళ్ళాక అప్పుడు చంపుతారేమో. ముజాన్ గారిని వాళ్ళేమో ఏదో బర్డ్స్ ని పంపించి ఏదో ఎదుగుతున్నారు.
నాకు తెలిసి అదే తాంజిరో క్విక్ లెర్నరేగా. స్టోన్ గడు చంపగలడేమో, స్టోన్ హషీరా. ఆడి ఫుల్ పవర్ నేను ఎప్పుడో చూడలేదు ఇంకా. స్టోన్ మేబీ అంటే బోల్డ్ థియరీస్ ఉంటాయి, మనం చెప్పలేం. కానీ తాంజిరోతోనే చంపిస్తారు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆడికి ఏమొస్తుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఫుల్ పొటెన్షియల్ దీంట్లో అకాజా గడితో అయిపోయింది ఆడిది. లేదు ఇంకా డెవలప్ అవుతాడు కదా ఇప్పుడు అసలు. డెవలప్ అవ్వాలి అవుతే ఇంకా మళ్ళీ ఫైట్ అవుతుంది స్టోరీ ఏమో మరి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారేమో ఆ వరల్డ్ నుంచి, వెనక్కి వచ్చేస్తారంటావా? ఆ ఇన్ఫినిటీ క్యాజిల్ నుంచి వెనక్కి వచ్చేస్తారేమో. ఏమో ఏదైనా జరగచ్చు. ఎందుకంటే నేను ఎందుకు అలా అంటున్నానంటే, ఇప్పుడు స్టోరీ స్టార్ట్ అయ్యింది కూడా తాంజిరో స్టోరీతోనే కదా. ఆ నిజుకోని వాడు అలా చేసినప్పటి నుంచి అది అక్కడి నుంచి వచ్చింది కదా. సో లాస్ట్ కి కూడా అది ఉంటదేమో అని అనుకుంటున్నా. నేను ఇప్పుడు నెజుకో అన్నావు కదా, నేనేమనుకుంటున్నా అంటే నెజుకో వస్తుందేమో ఇన్ఫినిటీ క్యాజిల్ లో అనుకుంటున్నా. ఆడ తమ్ముడు కోసం, అది అన్నయ్య కోసం మేబీ రావచ్చు. నెజుకో కూడా మాటలు రావడం ఇదంతా అసలు మైండ్ పోయి నాకు ఏడుపు వస్తుంది తెలుసా ఆ సీన్. అవునవును, అయ్యో క్రేజీ అసలు. ఆడికి అసలు డిసిషన్ ఎలా తీసుకోవాలి అర్థం కాదు, అటు మనుషులా ఇటు చెల్లా అని చెప్పేసి ఆలోచిస్తుంటే తను తన్నేస్తుంది. వాడి రియాక్షన్ చూస్తుంటే మన రియాక్షన్ ఆడి రియాక్షన్ ఒకలాగే ఉంటది. షాక్ లో ఉంటాం. నీకు ఎవడు క్రేజీ ఈడనిపించాడు విలన్ ఇప్పుడు?